పనుందండి. నాకు కూడా పనుంది. ఏం పని? నీకే పనుందో అదే పని. అవునా? కాదా? అక్కడేదో ఉందండి. ఏముంది? దెయ్యం. ఓ దెయ్యమా? దెయ్యం అయితే పర్లేదులే, పని మనిషి అయితే ప్రాబ్లం. కానీ ఏరా, ఈ హెడ్ కానిస్టేబుల్ తమ్మిరాజు ఉన్న ఏరియాలోనే వేషాలు వేస్తావరా? వెదవా! నిన్ను ఇలా కాదు, 101. సార్ 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 తప్పైపోయింది సార్. సార్ తప్పైపోయింది సార్. ఎస్ సార్. ఒరే ఇక్కడ ఎస్ సార్. ఒరే, నీది అమాయకత్వమో చెవిటితనమో నాకు అర్థం కావటం లేదు. తీసుకెళ్లి బొక్కలో ఓకే సార్. సార్ అమ్మో, బొక్కలో తొయ్యమంటే ఈయన్ని తీసుకెళ్లి ఏకంగా బోను బొక్కలో తోస్తాడా ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ టీ ఏమైనా తెమ్మంటారా సార్? దాంతోపాటు సిటీలో ఉన్న దొంగనా కొడుకుల లిస్ట్ కూడా తీసుకురండి. సార్ ఎవరైనా కొత్తగా ఛార్జ్ తీసుకుంటే విఐపి లిస్ట్ అడుగుతారు, మీరేంటి సార్ విపిల లిస్ట్ అడుగుతున్నారు? హెడ్ సార్ వీపీల వెనకాలే విఐపీలు ఉండేది. సార్ మీరు సూపర్ సార్. ఇదేంటి ఎంతలాగా ఉంది? మన రైటర్ కంప్లైంట్స్తో పాటు కథలు కూడా రాస్తున్నాడా? కాదు సార్, అవన్నీ ఒకే రోజు ఒకే దొంగపై ఫైల్ అయిన 420 కంప్లైంట్స్ సార్. 420లకే 420లా ఉన్నాడు. ఎవడాడు? వాడు నేనే. ఇదిగా వీడే సార్. వీడా? వీడి పర్సనాలిటీకి తాళ్ళు దారాలు ఎక్కువ. వేడిలు తీసేయండి. పర్సనాలిటీని చూసి ఫిక్స్ అయిపోవద్దు. బయటికి పక్కగా ఉన్న లోపల ఒరిజినల్ అలాగే ఉంది. లోపలే ఉందిరా. బ్లడ్ బాబాయ్. అది అందరికీ ఉంటది కదరా. హెడ్ కేసేంటి? దొంగతనం సార్. దొంగతనమా? ఎస్ సార్. ఒకే రోజు ఇన్ని కంప్లైంట్స్ ఎవడిచ్చాడయ్యా? స్కూల్ పిల్లలు ఇచ్చారు సార్. స్కూల్ పిల్లలా? స్కూల్ పిల్లల దగ్గర ఏం కొట్టేశావు నాన్న? పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, శాఖమర్లు, శాకరెట్లు, బిస్కెట్లు, కాకింగిల్ చేసిన జామకాయలు, జామ్ ప్యాకెట్లు, పాల డబ్బాల నెపల్స్, డైపర్స్, డ్రాయర్లు, షూలు అని సాక్సులు ఇవి కొట్టి లేకపోయావా? నెక్స్ట్ టైం ఎక్కడ కొట్టేస్తాను బాబాయ్. చెప్ నోర్మి. ఒరే పారంపోకు, ఎవడైనా ఏ గోల్డ్ చైనో లేక క్యాష్ బ్యాగ్ కొట్టేస్తారు, పెన్సిల్ చాకుమర్లు కొట్టేస్తారా? అయ్యేందుకు బాబాయ్, ఆటలైతే నీకు బాగా ఇటుబడి అవుతుందనా? రాయ్ సార్ సారీ సార్. అసలు ఎందుకు చేసావురా ఇన్ని దొంగతనాలు? అది నా విద్యాభ్యాసం అండి. విద్యాభ్యాసమా? అవును సార్. మనం డాక్టర్, లాయరు, మీలా ఏఎస్ఐ ఏదైనా జాబ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలండి? స్కూల్లో జాయిన్ అవ్వాలండి. అలాగే నేను ఒక పెద్ద దొంగ అవ్వాలనుకున్నాను. ప్రతి జాబ్కి తొలిమెట్టు స్కూల్ ఎలాగో నా దొంగతనాలు కూడా తొలిమెట్టు స్కూల్నే ఎంచుకున్నానండి. బాసురు వెళ్ళి అక్షరాభ్యాసం కూడా చేయించుకోలేకపోయావా? అక్కడ కూడా స్కూళ్ళు ఉన్నాయా? ఒరేయ్, వీడి నోటికి మాటలు ఎక్కువయ్యాయి. మనోళ్ళు చేతికి పని చెప్పండి. చేతి పనులు పెద్ద మా ఊరి పనులు ఏమన్నా ఉంటే చెప్పండి. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి, తీసుకెళ్ళి కొమ్మనండి. సార్ ఇది చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి సార్. ఎక్కడ జరిగింది? అవునా, ఎలా జరిగింది? ఎవరు వెళ్ళారు అక్కడికి? ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారా? సరే సరే. రే యాదగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి జాతకం తీసుకురా. గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ జాతకం నాకు కావాలి, లేకుంటే చేస్తా.
ఏమోలే. లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. 10 minutesలో నేను అక్కడ ఉంటాను. ఓం హ్రీం స్వాహా. ఓం హ్రీం క్లూం జూం ఆవాహయామి. ఓం హ్రీం క్లూం స్వాహా. కరాం స్వాహా. ఓం హ్రీం క్లీం వచ్చు వచ్చు పేతాల. నేను పిలుస్తున్నాను, బాబు శరీరంలో నుండి బయటికి రా. స్వాహా. ఓం హ్రీం కరాం స్వాహా. స్వాహా హ్రీం స్వాహా కరాం స్వాహా. నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి నా బుజ్జిని కాపాడండి స్వామి. బుజ్జి నీ బాబుని షాకిని ఆవహించింది. ఆ షాకిని నీ శరీరం నుండి వేరు చేసి అంతం చేస్తేనే నీ బాబు బ్రతుకుతాడు. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జికి నయమేలా చూడు స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షల? అయ్యో బుజ్జి, రే బుజ్జి స్వామి. బుజ్జి రే బుజ్జి 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 రే నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి 10 లక్షలు కాదు, ఎంతైనా ఇస్తాను. నా కొడుకు నాకు తగ్గేలా చేయండి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఇస్తా స్వామి, ఎంత నేను ఇస్తా. మా బుజ్జిని కాపాడండి, మా బుజ్జిని కాపాడండి స్వామి. అరే బుజ్జి కాపాడండి స్వామి. ఎంత కావాలంటే ఎంత ఇస్తాను. నా కొడుకుని కాపాడండి స్వామి. స్వామి సరే రే బుజ్జి. అలా రాజాకి. సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. దెయ్యం బాబోయ్ దెయ్యం, కాపాడండి బాబోయ్ కాపాడండి అంటూ గజ గజ వణుకుతున్నారు. సాంబా చెప్పు, అమ్మాయిని ఎప్పుడు తీసుకురమ్మంటావు? ఒరేయ్ యాదగిరి, ఆ అమ్మాయి శరీరంలోకి ఎలాంటి ఆత్మను పంపించలేదు. నిజం చెప్పాలంటే ఏ ఆత్మ వెళ్ళలేకపోతుంది. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే గ్రాండ్ సక్సెస్, దయ్యం బాబోయ్ దయ్యం అంటూ మొత్తుకుంటున్నావు. ఇంతకీ ఆ అమ్మాయివేనా? అవును, మా అమ్మాయి గారివే. వీళ్ళ పేర్లు మీకు తెలుసు, సాంబా, యాదగిరి. వీళ్ళ వృత్తి ఎవరు విననిది, ఎవరు చేయలేనిది. ఏంటనుకుంటున్నారా? దయ్యాలతో బిజినెస్. వీళ్ళు మనుషుల శరీరంలోకి ఆత్మను పంపి భయపెట్టి ప్రాణభయం కలిగించి డబ్బులు గుంజుతారు. ఈ భూమిపై వీళ్ళంత ఎదవలు ఎవ్వరూ ఉన్నారు. ఇక ముందు వీళ్ళు ఏం చేస్తారో మీరే చూడండి. కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా. అతిగా ప్రేమ చూపిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ప్రియానే అనుకుంటున్నాడు. అసలు విషయం తెలిస్తే ఇడి గుండాగిపోతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించాలి, లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది. అవన్నీ వదిలేరా బాబు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళరా. ప్రియ వెయిట్ చేస్తుందిరా. ఒరే యాదిగా సార్, మన స్టేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? అర్జెంటుగా రంగులే అనిపిస్తుంది సార్. పళ్ళు రాలిపోతాయి. నా ఇంటెన్షన్ నీకు అర్థం కాదురా.
నమస్తే సార్. గుడ్ మార్నింగ్. సార్ వచ్చారు, ఫైల్ అక్కడ పెట్టి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఈసారేంటి శ్మశానంలో శవాల కింద సగం కాలిన కట్టలు గొడ్డలు కొట్టేశాడా? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు వీడేంటయ్యా మన స్టేషన్ ఇలా తగులుకున్నాడు? అదేం కాదు సార్, ఇవన్నీ పెండింగ్ లో ఉన్న దొంగ నా కొడుకుల కేసులు. ఆ దొంగ నా కొడుకులు దొరకలేదుగా? దొరికారు సార్. వాళ్ళందరినీ ఒకే ఒక్కడు సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్ తో అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు సార్. ఎవడాడు? నేను ఫోకస్ పెట్టే పోకురాలకే కాదురా, పొలిటీషియన్స్ కూడా ఆడలే. మీరే తప్పు చేయలేదంటే నమ్మడానికి నేనేమన్నా దొంగ నా కొడుకుని అనుకుంటున్నారా? పోలీస్ రా ఇక్కడ. ఐఎమ్ జగన్ సార్, న్యూ జాయినింగ్ సార్. పూరి జగనా? కాదు సార్. నువ్వు వాడివే కదా? నేను ఆడినేనండి. నువ్వు పోలీసు ఎలా అయ్యావురా? నాకు కొంచెం సినిమాలు పిచ్చింది సార్. దొంగతనంలో పీజీ చేయాలనుకున్న నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్. అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చిగా నచ్చేసింది సార్. దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను, వేసేసాను సార్. డ్రెస్ ఓకే, పోస్ట్ ఎలా వచ్చిందిరా? డబ్బులు ఉండాలి కానీ కానిస్టేబుల్ అయితే ఈజీ సార్. మీకు విషయం తెలుసండి, జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి. జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది. అవును రే, టెంపర్ సినిమాలో దయలాగా దయ లేకుండా లంచాలు తీసుకుంటావా? అంతే కదా మరి. కోఆపరేట్ విత్ సార్. దయాగియా అని పిచ్చిగా దండయాత్ర చేసావనుకో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు. సారీ సార్, బుద్ధిగా డ్యూటీ చేసుకుంటాను సార్. ఆ పని చేయకండి సార్. ఓ రీడ్యాంకం ఇటు సెల్ ఉంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత మాటలు. మౌనిక మన వర్క్ ఏంటి? అటు కాదు ఇటు. నాకు తెలుసులే. ఈసారి ఎవరు? మళ్ళీ వాడేనా? ఈ ట్విన్ సిటీస్ లో నాకంటే తోపేవాడు ఉన్నాడండి. హెడ్ సార్ వెళ్ళి వాడిని తీసుకురా. ఓకే సార్. ఎరా ఆఖరికి వీళ్ళని కూడా వదలవా? నా చట్టం దృష్టిలో అందరూ సమానమేనండి. అబ్బా, చిల్లర డబ్బులు చిరిగిన బంతులు అవి కూడా కొట్టేసావా? అయినా బిచ్చగాళ్ళ దగ్గర ఏముంటదిరా? బిచ్చగాళ్లే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడేకండి సార్. 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కొలగొట్టింది ఒక్క బిచ్చగాడే సార్. అబ్బో, నీకు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువైన రోయ్. ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని నటించలేరు సార్. ఒక్కసారి బస్ స్టాపుల్లోని సిగ్నల్స్ దగ్గర చూడండి సార్, వీళ్ళని నటించరండి, జీవంతారండి వీళ్ళు. హిందూ పేపర్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కానీ వీళ్ళ దగ్గర ఏం కొట్టేశావు? అడుక్కునే బొచ్చులు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు సార్. ఛీ, చిల్లర వదవా. ఆ బొచ్చులు బట్టలతో ఏం చేసుకుంటారా సార్? తిరిగిన బట్టలు బొచ్చులు అని సింపుల్గా తీయకండి సార్, అది మా డ్రెస్ కోడ్. అవును బాబయ్య, మాసిపోయిన జుట్టు, చిరిగిపోయిన చొక్కా, బొచ్చెలు పట్టుకు తిరిగితేనే రూపాయి వేయటం లేదు. ధర్మప్రభువులు, మీరే మాకు న్యాయం ధర్మం చెయ్యాలి. సరే, వాళ్ళ వస్తువులన్నీ రికవర్ చేసి వాళ్ళని పంపించేయండి సార్. వీడికి మాత్రం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి. ఓకే సార్ సార్. నేను ఇంకా హై స్కూలే దాటలేదు, అప్పుడే డిగ్రీ ఇస్తానంటే ఎలా? ఒరే పారంపోకు, డిగ్రీ కాదురా, 3rd డిగ్రీ అంటే పదా చెప్తాను. అబ్బా. పదరా లోపలికి. ఊరుకోండి, మీరు మీ ఎలా కొరమనా. బా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారబ్బా? సార్, ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో, లిఫ్ట్ చేయండి సార్. సరే, దీని సంగతి ఏంటో చూడండి. అలాగే సార్.
బా ఎవర్రా ఫోన్లో? ప్రియారా, ఆ, లైఫ్లో ఫస్ట్ టైం తన ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడు ఇలా అనిపించలేదు. ప్రేమలో కూడా ఇంత టార్చర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా బాబు. ప్రేమ అంటేనే భరించడం, పైగా పెళ్ళం ప్రేమ అంటే పర్మనెంట్, తప్పదు, భరించాల్సిందే. ఆఖరికి నీలాంటోడి సలహా కూడా భరించాల్సి వస్తుంది. దాన్ని తలుచుకుంటేనే చిచ్చే. అలాగే ఉంటదిరా, ఎల్లు